శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శ్రీమాత్రే నమః. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు చలస్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదులకు నమస్కరిస్తూ, ఆయన ఏ చైతన్యాన్ని గురించి ఈ సౌందర్య లహరి అనేటటువంటి 100 శ్లోకాలు మనకు అందించారో, ఆ చైతన్య స్వరూపిణైన ఆ జగన్మాతకి నమస్కారం చేసుకుంటూ, అందరిలోనూ అదే చైతన్యంగా వ్యాప్తి చెంది ఉన్నటువంటిది కనుక ఆ తల్లి అందరికీ కూడా ఇన్ని రూపాల్లో మన కంటి ముందు మనకు ఆవిష్కరించబడుతూ కనపడుతూ ఉన్నటువంటి ఆ తల్లికి కూడా నమస్కరించుకుంటూ ఇది ప్రారంభించుకుందాం. ఈనాడు మొదటి శ్లోకం. మొన్న ఇబ్బంది కలగకుండా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక్క శ్లోకం మొదటిని మాత్రం ప్రారంభించుకున్నాం. ఇప్పుడు దాన్ని చాలా వివరంగా చెప్పుకుందాం. ఈ శ్లోకానికి ఉన్న మామూలు అర్థం చెప్పుకుందాం. అంటే 10వ తరగతి 9వ తరగతి చదివేటటువంటి విద్యార్థులు ఒక తెలుగు పద్యం వింటే దానికి అర్థం ఎట్లా చెప్పుకుంటారు అన్నది. ఇందులో ఉన్న అంతరార్థం తర్వాత చెప్పుకున్నా, ముందు ఈ అర్థం కనుక తెలిస్తే ఏమవుతుంది, మనం ఆ శ్లోకం చదువుతున్నప్పుడు ఈ పదాలకు ఉన్నటువంటి అర్థం మన మనస్సులో పడి ఇది మనకి మనసుకి ఎక్కుతుంది. నోటితో ఉచ్చరిస్తున్నప్పుడు ఆ పదం తాలూకు అర్థం మనసులోకి వస్తుంది. అందుకనమాట ఇది గుర్తుపెట్టుకోండి. మనం మొన్ననే అనుకున్నాము, ఎక్కడా కూడా ఈవిడ పేరు ఎక్కడా చెప్పరు చాలా వరకు. ఎందుకంటే ఒక పేరుతో జగన్మాతను మనం సంబోధిస్తే మిగిలిన పేర్లు ఆవిడకి కాకుండా పోతాయేమో. ఆవిడికి పేరేమిటి? అన్ని పేర్లు ఆవిడవి. ఎన్ని పేర్లను పెట్టి పిలుస్తాం? ఏ రకంగా ఆవిడని సంబోధిస్తాం? అందుకని సాధారణంగా మనం భగవత్ తత్వాన్ని గురించి కీర్తించే సందర్భాల్లో ఎక్కువగా సా అని చెప్తాం. అంటే ఆమె స్త్రీలింగంలో. అదే సహా అని భగవంతుడు పుంలింగంలో చెప్పేటప్పుడు తత్ అనేటటువంటిది మామూలుగా అందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా, అంటే నపుంసకలింగంలో ఉంటే చెప్తాం. అటువంటిది ఇక్కడ ఏ పేరు చెప్పలేదు, చెప్పకుండా చెప్తున్నారు. దేని గురించో మనకు అర్థమైపోతుంది. పేరు చెప్పకపోయినా దేని గురించి చెప్తున్నారో మనకి స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. ఓ తల్లి జగజ్జనని, శివుడంతటి వాడు శక్తి స్వరూపిణివైనటువంటి నీతో కూడుకున్నప్పుడు మాత్రమే సృష్టి కార్యం చేయడానికి సమర్థుడవుతాడు. శివశక్త్యా యుక్తో, శివుడు శక్తితో యుక్తో కలిసి ఉన్నప్పుడు మాత్రమే యది భవతి శక్త ప్రభవితం, సృష్టి చేయడం అనేటటువంటి దానికి సామర్థ్యాన్ని కలిగి ఉండటం జరుగుతోంది. ఎలాగంటే నీతో కలిసి ఉండనప్పుడు నఖలు స్పందితుమపి, స్పందించటానికి కూడా ఆయనకి శక్తి లేదు. శక్తి అన్నది సమస్తాన్ని నడిపించేదండి. మనమైనా ఏదైనా ఒక పని ఉంటే ఆ వస్తువుటి భూ అంటే ఏమంటాం? శక్తి లేదండి అంటాం. కనీసం చేతులు ఇలా కదపడానికి కూడా మనం కొంతమందిని చూస్తాం. అనారోగ్యంలో ఉన్నవాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, వాళ్ళంతట వాళ్ళు ఇలా పక్కకి కూడా కదలలేరు. ఎందుకు కదలలేరు అంటే కదలగలిగినటువంటి శక్తి లేదు వాళ్ళ దగ్గర. స్పందన, స్పందన అంటే పెద్దగా పెద్ద పెద్ద పనులు చేయడం కాదు. ఇప్పటికి ఇలా అంటాం, గాలి, చిన్న గాలి వీస్తే ఒక ఆకు ఇలా ఎంత కదులుతుందో అంత. మన ప్రమేయం లేకుండా మన కనురెప్పలు ఎలా పడతాయో అదే స్పందన. అంతకన్నా పెద్దదేం లేదు స్పందన. అటువంటి స్పందన కూడా చెయ్యలేడు. సృష్టి కార్యం చేయడం అన్న చాలా పెద్ద మాట. స్పందన, కదలిక కూడా ఉండదు. అసలు చేయలేకపోవడానికి ఏమని చెప్తాం మనం? శక్తి లేదు అనేటటువంటి మాట ఉపయోగిస్తున్నాం. ఆ శివుడే ఈ పని చేయడానికి ఆ రకమైనటువంటి శక్తి కావలసినటువంటి వాడు అవుతుంటే ఇంకా మిగిలిన వాడి సంగతి ఏం చెప్పాలి? ఇక్కడ శివుడు అంటే
త్రిమూర్తుల్లో ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఉన్న శివుడు కాదు. ఈ తేడా మనకి లలితా రహస్యనామ సాహస్రం చదువుకుంటున్నటువంటి వాళ్ళందరికీ తెలుస్తుంది. అందులో ఉండేటటువంటి శివుడు భిన్నమై అక్కడ రుద్రుడు మాత్రమే. బ్రహ్మ, విష్ణు, రుద్రులు. ఆ పైన ఉన్నటువంటి వాడు ఈశానుడు. ఆ పైన ఉన్నటువంటి వాడు సదాశివుడు. ఇక్కడ చెప్తున్నది ఆ సదాశివుడు అనేటటువంటి పేరుతో ఉన్న ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నారు. అందువల్ల శివుడు, బ్రహ్మ మొదలైనటువంటి దేవతలందరి చేత పూజింపదగిన నీకు నమస్కరించటానికి గాని, స్తుతించటానికి గాని, పుణ్యం చెయ్యని వాడికి సామర్థ్యం ఎట్లా వస్తుంది? నీకు నమస్కరించాలన్నా, లేదా నీకు నిన్ను స్తుతించాలన్నా, నిన్ను కీర్తించాలన్నా కొంత సమర్థత ఉండాలి. ఆ సామర్థ్యం దేని వల్ల వస్తుంది? పుణ్యం వల్ల వస్తుంది. దీన్ని ఎంత చమత్కారంగా చెప్పారంటే, మీకు ప్రణంతుం స్తోతుంబా కథమకృత పుణ్య ప్రభవతి. కృత పుణ్యుడు కానివాడు అకృత పుణ్యుడు. కృతం అంటే చేయడం, అకృత పుణ్యుడు పుణ్యకార్యాలు చేయనటువంటి వాడికి ఎలా కుదురుతుంది? ప్రణంతుం స్తోతుంబా, నమస్కరించాలన్నా, కనీసం ప్రార్థించాలన్నా ఈ రెండిటికి కూడా పుణ్యం చెయ్యనటువంటి వాడు సమర్థుడు కాడు. అంటే ఇక్కడ మళ్ళీ ఒక్క మాట చెప్పేసుకుందాం. శివుడంతటి వాడు కూడా నీతో కలిసి ఉంటే మాత్రమే సృష్టి కార్యం చేయగలుగుతున్నాడు. సృష్టి కార్యం అంటే ఇందులో మూడు కూడా ఉన్నాయి. సృష్టి, స్థితి, లయాలు మూడు కలిపితేనే సృష్టి కార్యం. సృష్టించుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, అన్ని అలా ఉండిపోతాయి, మొత్తం నిండిపోతుంది. దాన్ని ఏం చేయడానికి ఉండదు. కొత్త వస్తువులను తయారు చేస్తే అవి ఉండడానికి చోటు ఎక్కడ ఉంటుంది? పాతవి పక్కకి వెళ్ళిపోయినప్పుడే కొత్త వాటికి చోటు ఉంటుంది. కనుక ఈ మొత్తం సృష్టి, స్థితి, లయాలు మూడు కలిపితేనే సృష్టి కార్యంగా పరిగణించబడుతూ ఉంటుంది. అటువంటి సృష్టి కార్యం చేయడానికి నీ యొక్క సహకారం కావాలి. సహకారమే కాదు, నీతో కలిసి ఉంటే చేస్తాడు, నీతో కలిసి లేకపోతే చేయలేడు. నువ్వెట్లాంటి దానివంటే విష్ణువు, శివుడు, బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళందరి చేత పూజింపదగిన దానివి. ఇక్కడ ఉన్నటువంటి శివుడు ఎవరయ్యా అంటే త్రిమూర్తుల్లో ఉన్నటువంటి హరి, హర, విరించి. హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు, విరించి అంటే బ్రహ్మ. ఈ ముగ్గురి చేత కూడా నమస్కరించబడేటటువంటి అట్లాంటి వాళ్ళు నమస్కరిస్తున్నారమ్మా. అంతటి గొప్పవాళ్ళమా మేము మీకు నమస్కరించటానికి? ఏమో సామర్థ్యం ఉందో లేదో తెలియదు, కానీ ఉంది అనేటటువంటి ఒక చిన్న ఆశ మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. ఇందులో పైకి కనపడేటటువంటి అర్థం ఇది అయినా ఇందులో చెప్పింది ఏమిటంటే, వసిన్యాది వాగ్దేవతలు జగన్మాతని కీర్తిస్తూ చెప్పిన లలితా రహస్యనామ సాహస్రంలో 999వ నామం అమ్మ బిరుదనామాలలో చిట్ట చివరిది అయినటువంటి శివశక్తైక్య రూపిణి అనే నామస్మరణకు వస్తుంది. ఇప్పుడు వెంటనే మీరు అడిగేస్తారు, చిట్ట చివరిది లలితాంబిక కదా, శివశక్తైక్య రూపిణి అని ఎందుకు అంటున్నారు? 999ది శివశక్తైక్య రూపిణి, చివరిది లలితాంబిక. లలితాంబిక అన్నది ఆవిడ పేరు, శివశక్తైక్య రూపిణి అనేటటువంటిది ఆవిడకున్న బిరుదనామం. అసలు పేరు ఒకటి ఉంటుంది, పుట్టు పేర్లు కొన్ని ఉంటాయి, పెట్టు పేర్లు కొన్ని ఉంటాయి. పుట్టు పేరు అంటే వాళ్ళ ప్రవర్తన వల్ల, వాళ్ళు చేసిన ఘనకార్యాల వల్ల, వాళ్ళు సాధించిన విజయాల వల్ల వాళ్ళకు వచ్చేటటువంటి పేర్లు, లేదా వాళ్ళకున్న లక్షణాల వల్ల. ఎవరైనా ఉన్నారనుకోండి, ఒక పొడుగ్గా ఉంటే ఆ పొడుగాట అయినా అంటాం, లేదా ఒక తెల్లగా ఒక ఆవిడ ఉందనుకోండి, ఆ తెల్లటి ఆవిడ అంటాం. లేదా వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగం కానీ, వాళ్ళు సాధించింది కానీ, మనం కొంతమంది గురించి చెప్పాలంటే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇట్లాంటి పేర్లు చెప్తూ ఉంటాం. ఇవన్నీ కూడా వాళ్ళకు వచ్చినటువంటి బిరుదనామాలు. అంటే వాళ్ళు సాధించినందువల్ల వాళ్ళకి ఆ పేర్లు వచ్చాయి తప్ప వాళ్ళకి తల్లిదండ్రులు ఏదో అచ్చమ్మో, బుచ్చమ్మో, ఎల్లయ్యో, పుల్లయ్యో పెట్టినటువంటి పేర్లు కావు. ఈ అమ్మవారికి ఉన్నటువంటి 999 నామాలు బిరుదనామాలు, అంటే ఆవిడ లక్షణాలకు సంబంధించింది. అదే విష్ణు సహస్రనామాల్లో ఏం చెప్తారు? యాని నామాని గౌణాని అంటారు. అంటే గుణ సంబంధంగా వచ్చినటువంటి పేర్లు, పెట్టినటువంటి పేరు కాకుండా.
ఈ లలితాంబిక అన్నది ఆవిడ పేరైతే ఆవిడ నామాల్లో చిట్ట చివరిది ఏముందంటే శివశక్తి ఐక్య రూపిణి, శివుడు శక్తి కలిసి ఉన్నటువంటి రూపము, అర్ధనారీశ్వర తత్వము. ఇంతకు ముందు నేను ఉపోద్ఘాతంలో మనం చెప్పుకున్న అర్ధనారీశ్వర తత్వాన్ని ఆరాధించేటటువంటి ఒక గొప్ప సంప్రదాయం సనాతన ధర్మంలో మాత్రమే, భారతదేశంలో మాత్రమే, ఋషులు మనకు అందించినటువంటి దాంట్లో మాత్రమే కనపడుతూ ఉంది అని. అటువంటిది ఈ 999వ నామం మనకి తప్పకుండా గుర్తు రావాలి. ఎందుకంటే ఆ బిరుదనామాల్లో అది చిట్ట చివరిది. శివశక్త్యాయుక్తో అని ఇక్కడ చెప్పిందే అక్కడ శివశక్త్యైక్య రూపిణి అనేటటువంటి నామంగా మనకి కనపడుతూ ఉంది. శివుడు శక్తితో ఉన్నప్పుడే సృష్టికి అస్తిత్వం ఉంటుంది. అసలు ఈ సృష్టి మొత్తం కూడా శివశక్తుల యొక్క సమ్మేళనం. దాన్నే మన వాళ్ళు చాలా అందంగా చెప్పారు. దేన్ని చెప్పినా కళాత్మకంగా, అందంగా, మనోహరంగా, కవితాత్మకంగా చెప్పడం మన ఋషులు చేసినటువంటి గొప్ప పని. ప్రతిదాన్ని చాలా నీరసంగా, నీరవంగా, డ్రైగా చెప్పచ్చు. అదే దాన్ని కొంచెం అందంగా, మనోహరంగా, మనసుకు హత్తుకునేటట్టుగా, తలచుకున్నప్పుడల్లా మనసుకు ఆనందం కలిగేటట్టుగా చెప్పచ్చు. అట్లా చెప్పిన దాన్ని ఏమన్నారు, వీళ్ళిద్దరి యొక్క సమ్మేళనాన్ని వారి యొక్క నృత్యంగా చెప్పారు. ఈ మొత్తం జగత్తంతా కూడా ప్రకృతి పురుషుల యొక్క విన్యాసం. ఇంకా బాగా చెప్పాలంటే ప్రకృతి పురుషుల యొక్క విలాసం. ఇంకా అందంగా చెప్పాలంటే ప్రకృతి పురుషుల యొక్క చక్కని నృత్యం. అంతా కూడా మనకి లయబద్ధంగా, అందంగా, రంగురంగులతో, రాగంతో కూడి నాదం ఉంటుంది. ప్రతి దాంట్లోనూ నాదం ఉందిట. ప్రతి సృష్టిలో ఉన్న ప్రతి అణువుకి నామం ఉందిట. మనకి కాశ్మీరంలో దొరికేటటువంటి కుంకుమ పువ్వు ఉందే, దానికి ఆ పేరు ఎందుకు పెట్టారట అంటే, ఆ మొగ్గ ఇలా విచ్చుకుంటుంటే జాగ్రత్తగా గనక వింటే కుమ్ 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 అనే శబ్దం వినపడుతుంట. కుమ్ 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 అనే శబ్దం వినపడేటటువంటి, ఆ విచ్చుకునేటప్పుడు అటువంటి శబ్దం వినపడేటటువంటి పుష్పం గనక దానికి కుంకుమ పుష్పము అనే పేరు పెట్టారు. మనం కుంకుమ పువ్వు అంటూ ఉంటాం కదా, సాఫ్రన్. అటువంటిది ప్రతి దానికి ఒక నాదం ఉంది. ఈ నాదం, లయ దీంతో కలిసి చేసేటటువంటి నృత్యమే ఈ సృష్టిలో మనకు కనపడేటటువంటి ఈ సమస్తము అని చెప్పడం జరిగింది. ఎందుకు ఈ రెండు కలిసి ఎందుకు ఉండాలి అంటే, పదార్థం, శక్తి ఈ రెండు కూడా కలిసి ఉంటేనే అస్తిత్వం అన్నది. ఏమిటది? పదార్థం, శక్తి లేకపోతే పదార్థంలో చైతన్యం లేదు, కదలు. ఏమంటాం దాన్ని? ప్రాణం లేకపోతే శరీరాన్ని శవము అంటాం. ప్రాణమైనటువంటి ఈ ఉంటే ఈ అమ్మవారి నామం అదే అమ్మవారి బీజాక్షరం అది చెప్పుకుంటాం. దాంట్లో ఈ గనక చేరితే శివము అంటాం. ఎంత తేడా ఉంది? చైతన్యమైనటువంటి శివం ఉంటే, ఈ ఉంటే అది శివము. చైతన్య స్వరూపిణి అయినటువంటి చైతన్యమైనటువంటి ఈ లేకపోతే అది శవము. ఈ రకంగా ఉండేటటువంటి దీన్ని ప్రతి దానికి కూడా ఒక అస్తిత్వం. ఆ అస్తిత్వానికి వ్యక్తత కావాలి అంటే పదార్థం కావాలి. అస్తిత్వం అనేది యథాతథంగా ఉండాలి అంటే దానికి వ్యక్తతకి పదార్థం కావాలి. పదార్థం చైతన్యవంతంగా ఉండాలంటే శక్తి కావాలి. ఈ రెండింటి యొక్క సమ్మేళనమే మనకు కనపడుతూ ఉంటుంది. దీనికి బాగా అర్థమయ్యే ఉదాహరణ ఒకటి చెప్పుకోవాలి అంటే, విద్యుత్ శక్తి ఉంది. విద్యుత్ శక్తి ఉంది అని మనం ఎలా గమనిస్తున్నాం? అది ఉంది అని మనకి తెలియడానికి, దాన్ని వ్యక్తం చేయడానికి ఒక అవకాశం కావాలి. ఒక బల్బు దగ్గర మీట నొక్కితే అది చక్కగా వెలుగుతుంది. ఆ విద్యుత్తు వ్యక్తం కావడానికి ఒక బల్బో, ఒక ఫ్యానో, మరొకటో అవసరం. కానీ అవి అలా బల్బు వెలగడానికి కానీ, ఫ్యాను తిరగడానికి కానీ ఆకారం ఉంటే తిరుగుతాయా? అవి తిరగవు కదా. దాంట్లో విద్యుత్తు కావాలి. ఈ విద్యుత్ శక్తి అయితే దానికి అందుకే ఆ పేరు పెట్టి విద్యుత్ శక్తి అంటున్నాం. అది శక్తి అయితే అది వ్యక్తం కావడానికి పనికొచ్చేది పదార్థం. ఈ రెండు కలిపితేనే ఈ సృష్టి ఉంది, ఒక అస్తిత్వం ఉంది. కనుక శక్తి పదార్థాల యొక్క సమ్మేళనంగా మనం
ఈ సృష్టిని గురించి చెప్పుకుంటూ ఉంటాం. ఈ రెండు పరస్పర ఆధారితాలు, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే శక్తి వ్యక్తం కావడానికి పదార్థం ఆధారం, పదార్థం వ్యక్తం కావడానికి శక్తి ఆధారం, పదార్థానికి చైతన్యం కావడానికి శక్తి ఆధారం అవుతుంది. ఇది ఎలా ఉంది సృష్టిలో మనకు అర్థం అవడానికి ఈ రెండింటిని గురించి చెప్పిన పార్వతీ పరమేశ్వర్లని మనం జగన్మాత జగత్పిత అంటాం కదా, వారిద్దరూ కలిసి ఉంటేనే సృష్టి ఏర్పడుతుంది. తల్లి తండ్రి కలిస్తే కదా సృష్టి ఉంటుంది. ఇద్దరు ఎవరికి వాళ్ళు ఉంటే సృష్టి ఎలా ఉంటుందండి? ఉండదు కదా. కొత్త తరం రావాలి అంటే అది ఉండాలి. అందుకే చదువు అయిపోయి ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నటువంటి విద్యార్థికి స్నాతకోత్సవ సందర్భంలో గురువు గారు ఇచ్చేటటువంటి సందేశం ఉంటుంది. ఆ సందేశంలో కొన్ని ఆదేశ సూత్రాలు ఉంటాయి, కొన్ని నిర్దేశ సూత్రాలు ఉంటాయి. ఆదేశ సూత్రాలంటే తప్పకుండా పాటించి తీరాలి. నిర్దేశ సూత్రాలంటే బాగుంటుంది ఇట్లా చేస్తే, మీ ఇలా చెయ్యండి బానే ఉంటుంది అని చెప్పే ఉంటాయి. ఇలాంటి ఆదేశ సూత్రాల్లో చెప్పినటువంటి వాటిల్లో ప్రజాతంతుం విచ్ఛేదయిచ్చేతి అని చెప్తారు. ప్రజాతంతువుని ఎప్పుడూ కూడా నువ్వు ఛేదించకు, అంటే సంతానాన్ని పొందు. మరి సంతానాన్ని పొందాలంటే అది పెద్ద సృష్టి కార్యమా అంటే చక్కగా అది బ్రహ్మగారు చేసేటటువంటి సృష్టి కార్యానికి అది ప్రతిరూపం. ఎట్లా? మాతా పూర్వ రూపం పితోత్తర రూపం ప్రజా సంధి ప్రజననం సంధానం ఇతి అధిప్రజం అని చెప్తారు. అలాగే వాక్కుకి సంబంధించి, మొత్తం సృష్టికి సంబంధించి, ఆకాశం భూమి సృష్టి ప్రకృతి వీటన్నిటికి సంబంధించి చెబుతూ సంతానోత్పత్తికి సంబంధించి మాతా పూర్వ రూపం పిత ఉత్తర రూపం ప్రజా సంధి ప్రజననం సంతానం. ప్రజ అంటే సంతానం, వాళ్ళిద్దరి యొక్క సంధి కలయిక వల్ల కలిగేటటువంటిది సంతానం. ఈ పుట్టించటం అనేటటువంటిది ఒక కార్యక్రమం. ఇది అధిప్రజం అనే పేరుతో చెప్పబడుతుంది. జాగ్రత్త నాయన అని శిక్షావల్లి అంటే తైత్తిరీయోపనిషత్తులో ఉండే శిక్షావల్లిలో దీని గురించి చాలా చక్కగా చెప్తారు. అంటే అమ్మవారు తల్లి, శక్తి అమ్మవారు తల్లి, శక్తుడైనటువంటి అయ్యవారు తండ్రి. అమ్మవారు శక్తి, అయ్యవారు శక్తుడు. ఈ ఇద్దరి కలయిక వల్ల జగత్తు యొక్క నిర్మాణం జరుగుతోంది. ఈ జగత్తు నిర్మాణం ఎట్లా జరుగుతుందో మనం గమనించలేము. దానికి చిన్న ప్రతిబింబంగా, ప్రతిరూపంగా ఇక్కడ మనకి భార్యాభర్తల వల్ల సంతానం కలగడం అన్నది కనపడుతూ ఉంది. చెప్తూ ఈ శివశక్తుల యొక్క దివ్య దాంపత్యమే ఈ జగత్తు అనేటటువంటి పరమ సత్యాన్ని మనకి ఈ మొట్టమొదటి శ్లోకంలో ఆదిశంకర్లు తెలియచెప్పారు. మన సంప్రదాయంలో ఋషులు స్త్రీ పురుషులిద్దరికీ ఎటువంటి సమానమైన, ఘనమైన, గౌరవప్రదమైన, ఉచితమైన అంటే తగినటువంటి స్థానాన్ని ఇచ్చారో, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. సమానము అంటే వారు చేసేటటువంటి పని వల్ల వారికి వచ్చేటటువంటి స్థానం వేరే అర్థంలో చెప్పుకోవడానికి వీల్లేదు. ఎటువంటిది ఇచ్చారో, ఎలాంటి స్థానం ఉందో మనం అర్థం చేసుకుంటే ఋషుల యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోగలం. ఋషులు ఏమిటండి, వాళ్ళు ఏమన్నా తయారు చేశారా? చేయలేదు కదా. సృష్టిలో ఉన్న సత్యాన్ని చూసి మనకి చెప్తున్నారు. మనం ఈ కళ్ళజోళ్ళు లేవు, తెలుసుకోలేకపోతున్నాం. వాటిని తెలుసుకోగలిగినటువంటి కళ్ళజోళ్ళు లేవు. ఏ రకంగా అయితే మైక్రోస్కోప్ లేకపోతే గాలిలో ఉండేటటువంటి సూక్ష్మజీవులను చూడలేమో, అదే విధంగా ఇటువంటి కొంత జ్ఞానం లేకపోయినట్టయితే ప్రకృతిలో ఉండేటటువంటి శక్తుల్ని, ఆ సత్యాలని దర్శించలేము. అటువంటి జగన్నిర్మాణ వ్యూహాన్ని మనకి తెలియజెప్పడానికి ఒక రేఖామయ నిర్మాణాన్ని ఇచ్చారు. గీతలతో ఒక నిర్మాణం తయారు చేశారు. ఈ జగత్తు యొక్క సృష్టి అంతా అందులో కనపడేటట్టు. జగన్ నిర్మాణం ఎట్లా జరిగింది అని తెలియాలంటే ఈ రేఖామయమైనటువంటి ఈ నిర్మాణాన్ని చూస్తాం. దాని పేరే శ్రీచక్రం. ఈ శ్లోకం దాన్ని కూడా మనకు సూచిస్తోంది, శ్రీచక్రాన్ని కూడా సూచిస్తోంది. ఆ శ్రీచక్రంలో పైకి శీర్షాలున్న 4 త్రిభుజాలు ఉంటాయి, అవి శివ సంబంధమైనవి. కిందకి శీర్షాలున్న 5 త్రికోణాలు ఉంటాయి. ఇక్కడ మళ్ళీ ఈ తేడా తెలుసుకోండి. త్రికోణాలు, త్రిభుజాలు. త్రిభుజం అంటే
కింద భుజం ఉండి కోణం ఇలా పైకి వచ్చేది త్రిభుజం. పైన భూమి ఉండి భుజం ఉండి కిందకి కోణం వచ్చేది త్రికోణం. ఇది మనం షట్కోణంగా ఇంటి ముందు ముగ్గుగా వేస్తాం, మధ్యలో చుక్క పెట్టి. ఈ 6 కోణాలు ఏవైతే ఉన్నాయో అవి కుండలిని, మధ్యలో ఉన్నటువంటిది సహస్రారం. ఇంటి ముందు వేసే ముగ్గులు కూడా ఇలాగే చాలా సింబాలిక్ గా ఉంటాయి మనకి. అటువంటి త్రికోణాలు కాదు, త్రిభుజం, త్రికోణం. ఇంగ్లీష్ లో రెండింటినీ కూడా మనం ట్రయాంగిల్ అన్న పేరుతోనే పిలుస్తాం. కానీ ఎంత శాస్త్రీయంగా మన వాళ్ళు పేర్లు పెట్టారు మన ఋషులు వీటికంటే. ఇవి త్రిభుజాలు, ఇవి త్రికోణాలు. శ్రీచక్రంలో త్రిభుజాలు 4 ఉంటాయి, త్రికోణాలు 5 ఉంటాయి. 4, 5 మొత్తం 9. ఈ పైకి శీర్ష అంటే కోణం ఉండేటటువంటి త్రిభుజాలు ఏవైతే ఉన్నాయో ఇవి శివుణ్ణి సూచిస్తాయి. కిందకి కోణాలు అంటే శీర్షం ఉండేటటువంటి త్రికోణాలు ఏవైతే ఉన్నాయో ఇవి అమ్మవారిని, శక్తిని సూచిస్తాయి. ఈ రెండింటి కలయికతో ఇవి పరస్పరం ఖండించుకోవడం వల్ల ఈ 9 త్రిభుజాలతోనే ఈ శ్రీచక్ర నిర్మాణం జరిగింది. అందులో మళ్ళీ అన్ని కూడా మీరు గమనించండి, ఎక్కువ భాగం త్రిభుజాకృతిలోనే ఉంటాయి. 9 పైగా ఈ 9 త్రిభుజాలు లేక త్రికోణాలు కలిపి 9 ఉండడంతో పాటుగా ఆవరణలు కూడా 9 ఉంటాయి. ఇవి ఏమిటి అంటే ఇవి మూల ప్రకృతి. అమ్మవారి నామాల్లో మనకు మూల ప్రకృతి వ్యక్త 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 స్వరూపిణి అనేటటువంటి నామం ఉంది. ఆ మూల ప్రకృతులు 9, అవే నవబ్రహ్మలు. ఇవి రెండు కలిపి సృష్టికి ఆధారభూతమైన మౌలికమైనటువంటి మూలతత్వాలు. ఈ 9 నుంచే బ్రహ్మలు 9 కాతే 10 ఉండొచ్చు కదా, 8 ఉండొచ్చు కదా. 4 ముఖాలు ఉన్నాయి గనక 4 పెట్టచ్చు కదా బ్రహ్మల్ని. 9 ఎందుకంటే సృష్టి నిర్మాణానికి కావలసినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు 9. అందువల్ల ఇవన్నీ కూడా సహజంగా సృష్టి నిర్మాణంలో కలుగుతూ ఉన్న, సృష్టి పరిణామం చెందుతున్నప్పుడు, నిర్మాణం అవుతూ ఉన్నప్పుడు జరిగేటటువంటి వాటిని గుర్తించి క్రోడీకరించినవే తప్ప ఋషులు ఎవరు కల్పించి రాసినవి కాదు. అందువల్ల వాళ్ళు మార్చడానికి వీలు లేదు. నేను తయారు చేస్తే నా ఇష్టం వచ్చినట్టు మారుస్తా. అక్కడ ఉన్నదాన్ని గురించి చెప్పమంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, కానీ కొద్దిగా మార్చడానికి కూడా నాకు అధికారం ఉండదు కదా. అందువల్ల ఇవన్నీ మూలతత్వాలు. వీటినే నవబ్రహ్మలు లేక మూల ప్రకృతులు అంటారు. ఇవయ్యాక శివశక్తుల కలయిక ప్రాణం. ఎట్లా అవుతుందండి? శివుడు శక్తి కలిస్తే ప్రాణమా? ఇందాకేమో ఆ శక్తి ఉంటే ఆ దీపం వెలుగుతోంది, గాజు బుగ్గ వెలుగుతోంది. గాజు బుగ్గ వెలగాలంటే విద్యుత్తు కావాలి, విద్యుత్తు ఉంటే ఇది వెలుగుతుంది, అది వెలిగితే విద్యుత్ ఉందని మనకు అర్థమవుతోంది. ఇలా చెప్పుకున్నాం కదా. అంటే ఆ రెండింటి యొక్క కలయిక అనునిత్యం మనం చేస్తూనే ఉన్నాం. మనం చేస్తున్నాం, ప్రతి జీవి చేస్తోంది. ఎట్లా చేస్తున్నారు అంటే అసలు సృష్టికి మూలమైనటువంటి స్పందన అక్కడే ఉంది. జీవులలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నంత కాలమే కదా ప్రాణం ఉన్నట్టు. ప్రాణం ఉన్నదా లేదా అని దేంతో గుర్తుపడుతున్నాం? గాలి పీల్చి వదులుతుంటే గుర్తుపడుతున్నాం. స్పష్టంగా ఇలా ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తే గాలి పీల్చి వదులుతున్నట్టు తెలుస్తుంది. అప్పుడు మనం బతికున్నారా లేదా అని మొట్టమొదటి ఎలా చూస్తారండి? ఎవరన్నా ఏదన్నా రోడ్డు మీద పడిపోయి ఉంటే వాళ్ళు బతికున్నారా లేదా అని చూస్తారు, ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తారు. కదులుతుందా, గాలికి ఇక్కడి నుంచి వచ్చిందా, వాళ్ళు జీవించి ఉన్నట్టు. ఇది ఇక్కడ లేకపోయినా ఇక్కడ చేతి నాడి దగ్గర, కాలి మడమ దగ్గర నాడి దగ్గర, లేదా కంటి రెప్ప ఎత్తి చూస్తే తార అంటారు, కంటి గుట్టు కదలడం. ఇలా కొన్ని చోట్ల ఇలా ఈ ప్రాంతంలో ఒక చోట జుగులార్ వీన్ ఉండేటటువంటి చోట ఇక్కడ స్పందన ఉంటే ప్రాణం ఉన్నట్టు. ఈ స్పందన దేని వల్ల జరుగుతుంది? గాలి పీల్చి వదలడం అనేటటువంటి ఒక కార్యక్రమం మన ఉదర వితానం యొక్క కదలిక వల్ల జరుగుతూ ఉంటే డయాఫ్రమ్ అంటారు. దాని వల్ల కలుగుతూ ఉంటే ఈ వదలడం పీల్చడం అనే రెండు కలిపితే, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కలిపితే ప్రాణం అవుతుంది. ఈ రెండు ఒకటి అయ్యవారు, ఒకటి అమ్మవారు. ఎట్లా అంటే గాలి పీల్చేటప్పుడు
అని కొంచెం శబ్దం వచ్చేట్టు పీలిస్తే సో అనే ధ్వని వస్తుంది. వదిలేటప్పుడు ఇది ఎక్కడ కనపడుతుంది మనకి? గబగబా పరిగెత్తుకుని వస్తేనో, లేదా ఏదన్నా పని వేగంగా చేస్తే అంటాం. హమ్ అనే శబ్దం వస్తుంది గాలి వదిలేటప్పుడు. సో, హమ్ ఈ రెండు అయ్యవారికి సంబంధించిన, అమ్మవారికి సంబంధించినటువంటి అక్షరాలు. పురుష సూక్తంలో మొట్టమొదటి అక్షరం ఏముంటుంది? సహస్రశీర్ష పురుష అని సాతో మొదలవుతుంది. శ్రీ సూక్తంలో హిరణ్యవర్ణం హ ఈ ఇందులో ఉంటాయి. స అ గాలి పీల్చటంలో ఉంటాయి. గాలి పీల్చినప్పుడు ఏం జరుగుతుంది? బయట ఉన్న గాలి మన శరీరంలోకి వెళ్ళి లీనమైపోతుంది. వదులుతున్నప్పుడు లోపల లయమైపోయినటువంటి గాలి బయటకి వ్యక్తమవుతోంది. లయం అయ్యవారి పని, వ్యక్తత అమ్మవారి పని. ఇంకా వివరంగా తరువాతి శ్లోకాల్లో అది వ్యక్తత ఎట్లా అమ్మవారి పని అవుతుంది, లయం అయ్యవారి పని ఎట్లా అవుతుంది అనేది ఇంకా బాగా తెలుస్తాయి. ఈ తీసుకునేటప్పుడు ఈ స హ అనేటటువంటి ఉన్నాయి. సాతో ఓ కలిస్తే సో, హాతో అం కలిస్తే హం. ఈ స హ రెండు వదిలేసి మనం అని జాగ్రత్తగా గమనించుకుంటే చక్కగా భూమికి 90 డిగ్రీల కోణంలో మన వెన్నుపాము ఉండేటట్టుగా నిటారుగా కదలకుండా కూర్చుని గాలి గనక పీలుస్తూ ఉంటే ఆ పీలుస్తున్నప్పుడు వచ్చేటటువంటి ధ్వని ఓ అని అనిపిస్తుంది. అంటే వినపడాలి గనక నేను పైకి ఈ పెదవులు విప్పాను గనక తెలుస్తోంది. ఈ పెదవులు విప్పకుండా ముక్కుతోనే పీల్చి వదులుతుంటే మనం ఇలా జాగ్రత్తగా చెవుల్లో, 2 చెవుల్లోనూ వేళ్లు పెట్టుకుని వింటే లయబద్ధంగా హాయిగా గాలి పీలుస్తూ ఉంటే ఓ అన్నది వస్తుంది. ఈ సో అనేటటువంటి సాతో కూడుకున్న ఓ, హాతో కూడుకున్న అం, ఈ రెండు కలిపి మనకి ప్రాణాన్ని ఇస్తున్నాయి. ఆ అన్నది అయ్యవారికి సంబంధించినటువంటి అచ్చు, ఈ అన్నది అమ్మవారికి సంబంధించిన అచ్చు. అందుకే చూడండి, చాలా వరకు స్త్రీల పేర్లకి చివర ఈ ఉండడం సంస్కృతంలో మనకు కనపడుతుంది, ఆ ఉండడం పురుషుల పేర్లలో కనపడుతుంది. ఇది వాళ్ళకి సంబంధించింది, అది వాళ్ళకి అది బీజాక్షరాలకు సంబంధించిన నిఘంటువుల్లో చెప్పబడినటువంటి మాటలు ఇవన్నీను ఎవరు కల్పన చేసినటువంటివి కాదు. కనుక ఈ సో హం లేదా ఓ లేదా స హ వీటి కలయిక వల్ల ఒక జీవి ప్రాణంతో ఉండడం జరుగుతుంది. ఇదే సృష్టి. ఒక వ్యక్తి, ఒక జీవి, ఒక మనిషి, ఒక జంతువు ఏ రకంగా ఇలా గాలి పీల్చి వదలడం ద్వారా ఈ ఈ శరీర నిర్మాణం చేసుకుంటూ ఉందో, శరీరానికి అస్తిత్వం కల్పిస్తోందో, బతికి ఉండేటట్టు, ఉనికితో ఉండేటట్టు చేస్తోందో, ఆ విధంగా అయ్యవారు, అమ్మవారు సాహా ఈ రెండు కలిపి చక్కగా సృష్టి నిర్మాణాన్ని చేస్తూ ఉన్నాయి. ఇంతే. ఎంత జాగ్రత్తగా మానవుడు ఆ భగవంతుడికి ప్రతీకగా, ప్రతిబింబంగా ఉంటాడు అన్నదానికి అక్కడ చేసేది ఇక్కడ కనపడుతుంది. ఇదే మనకి బైబిల్లో సో అబౌవ్ బిలో అని, అలాగే యాజ్ అబౌవ్ సో బిలో, పొరపాటు యాజ్ అబౌవ్ సో బిలో, పైన ఎట్లా ఉందో కింద అట్లాగే ఉంది అని వాళ్ళు చెప్పినటువంటి మాట. అదే విధంగా ఈ జగత్తంతా ఎలా ఉందో మానవ శరీరం అలాగే ఉంది, ఈ జగన్ నిర్మాణం ఎట్లా ఉందో ఈ శరీర నిర్మాణం అట్లాగే ఉంది. జగత్తులో కార్యక్రమాలు ఏ విధంగా నడుస్తున్నాయో మన శరీరంలో నడిచే కార్యక్రమాలు కూడా అట్లాగే మనకి కనపడుతూ ఉంటాయి. ఇది అర్థం చేసుకుంటే ఈ రెండు కలిస్తే ప్రాణం ఉంది అన్నట్టు అయ్యవారు, అమ్మవారు కలిసినప్పుడు మాత్రమే ఈ సృష్టి అంతా ఉంది అని ఎంత సున్నితంగా, సూచనాప్రాయంగా అర్థం చేసుకుంటే అర్థం చేసుకోండి, అంత లోతుగా ఆలోచించదలుచుకుంటే ఆలోచించండి. లేదు మేము పై పైన చూసుకుంటాం శక్తి పదార్థం అన్నది అంతవరకే అంటే అంతవరకే చాలు. మహర్షులు రచించినటువంటి రచనలన్నీ కూడా ఏ స్థాయిలో మనం ఆలోచిస్తే ఆ స్థాయిలో మనకి అర్థమవుతూ ఉంటాయి.
ఎంత లోతుగా మనం వెళ్ళగలిగితే అంత లోతుగా దాంట్లో ఉండేటటువంటి అర్థం మనకి తెలుస్తూ ఉంది. శివుడంతటి వాడంటే ఈ త్రిమూర్తులకి మూలమైనటువంటి సదాశివుడంతటి వాడే అమ్మవారితో కలవనప్పుడు సృష్టి కార్యానికి సమర్థుడు కాకపోతే ఆయన ఆజ్ఞ మీద సృష్టి స్థితి లయాలు చేసే త్రిమూర్తులు వాళ్ళేం చేయగలరండి? వాళ్ళేం చేయలేరు కదా. వాళ్ళు కూడా అమ్మవారి ఆజ్ఞను అనుసరించే నిర్మాణం చేస్తారు. ఇవన్నీ మనకి లలితా సహస్రనామ శాస్త్రంలో అద్భుతమైనటువంటి నామాలుగా కనపడతాయి. తర్వాత ఆ విషయాలు వివరించేటటువంటి శ్లోకాలు ఇందులో కూడా కనపడుతున్నాయి. వాళ్ళకి ఆ శక్తి కావాలంటే ఏం చేస్తారు? అమ్మవారి యొక్క పాదాలకు వచ్చి నమస్కారం చేస్తారు. అమ్మ పాదాలకు నమస్కారం చేయగానే వాళ్ళకి ఆ శక్తి వస్తుంది. ఇదే మనకి మొట్టమొదటి శ్రీమాత అన్న నామంలో చాలా వివరంగా చెప్పడం జరిగింది. జగత్ సృష్టి చెయ్యాలి అని అనిపించి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడిని సృష్టించి నువ్వు సృష్టి చేయవయ్యా, నువ్వు స్థితి చేయవయ్యా, నువ్వు లయం చేయవయ్యా అని చెప్తే వాళ్ళు తెల్లమొహం వేసుకు చూశారు. తెల్లమొహం వేసుకు చూస్తే వాళ్ళకి కావాల్సిన పదార్థం ఎక్కడి నుంచి వచ్చిందో 2వ శ్లోకంలో వస్తుంది కనుక అది నీ వివరం చెప్పను. రా మెటీరియల్ ఇచ్చేది 2వ శ్లోకంలో ఉంది. మరి రా మెటీరియల్ ఉంది, చేసేవాళ్ళు ఉన్నారు, టెక్నికల్ నోహ ఉంది, కానీ చేయడానికి శక్తి లేదే. నాకు వంట చేయాలి, కావలసిన పదార్థాలు ఉన్నాయి, వంట ఎట్లా చేయాలో నాకు తెలుసు, కానీ లేచి వెళ్ళి చేయగలిగిన శక్తి లేదే నాకు. ఆ శక్తి లేదు అనేటప్పటికీ అమ్మ గ్రహించి బ్రహ్మగారు సృష్టి చేయడానికి ఆయనకి సరస్వతిని, స్థితికారకుడుగా ఉండేటటువంటి విష్ణువుకి సహకరించటానికి లక్ష్మిని, లయకారకుడైనటువంటి రుద్రుడికి సహకరించటానికి కాళిని సృష్టించి ఇచ్చి ఈ శక్తులతో కలిసి మీరు సృష్టి స్థితి లయాలు చేయమని చెప్పింది. ఆవిడ ఆ శక్తులు ఇవ్వడంతో పాటుగా వీళ్ళు సమర్థవంతులు కావాలి అంటే వీళ్ళు కూడా కొంత పని చేయాల్సి ఉంటుంది కదా. అలా చేయడానికి తమకి సామర్థ్యం పెరగాలి అంటే వచ్చి వాళ్ళు నిత్యం అమ్మవారి పాదాలకి నమస్కారం చేసుకుంటూ ఉంటారట. తమ విద్యుక్త ధర్మాలు నిర్వర్తించడానికి కావలసిన సామర్థ్యం పొందుతున్నారు. అంతే కదా, వాళ్ళు అవతరించిందే అమ్మవారి యొక్క అనుగ్రహంతో. అందుకే వారు హరి, హర మొదలైన నామాలతో ప్రసిద్ధుడు. చూడండి, హరి హర, హ ర, అక్కడ అకారం ఉంది, ఇక్కడ ఇకారం ఉంది. ఇద్దరిలోనూ ఉన్నది హ రానే కదా. ఇదేమిటి అంటే హ అమ్మవారికి సంబంధించినటువంటి అక్షరం. ఆ అక్షరానికి శక్తినివ్వడానికి లోపల లీనమై ఉన్న అమ్మవారి శక్తి అయిన హ సృష్టిగా వ్యక్తం కావడానికి రేపంతో కలిసి ఒక్క రాని మాత్రమే రేపం అంటారండి. మిగిలిన వాటన్నిటిని అక్షరాలు అంటారు. రకారము అని ఇప్పుడు అనకూడదు. ఎందుకంటే మొట్టమొదట ఉద్భవించిన ధ్వని రేపం. ఈ కంఠధ్వని, ఈ వోకల్ కార్డ్స్ ఒకదాంతో ఒకటి ఇలా కలవడం వల్ల, కొట్టుకోవడం వల్ల, దాని వల్ల ఘర్షణలోంచి పుట్టినటువంటి శబ్దం ఈ రా. చాలా చాలా విశేషం ఉంది. ఒక రా గురించి చెప్పుకోవాలంటేనే చాలా పెద్ద విశేషం ఉంది. అది అగ్ని బీజం అని మాత్రం చెప్పుకుంటాం. మనలో ఉన్నటువంటి అగ్ని రగులు కొల్పడానికి రా అన్న బీజం అవసరమవుతుంది. వాళ్ళకు కూడా అంతే. అమ్మవారి బీజాక్షరమైన హ లోపల అగ్ని రూపంలో, చైతన్య రూపంలో ఉన్నటువంటిది అగ్నిగా వ్యక్తం కావడానికి అగ్ని బీజాత్మకమైనటువంటి రేపం, దానికి ఈ అనబడేటటువంటి జగన్మాతకి సంబంధించిన బీజాక్షరం. ఇవి కలిపితే హ్రీం అనేది వచ్చింది. ఇది అందరూ అన్ని సందర్భాల్లోనూ ఎప్పుడు పడితే అప్పుడు ఉచ్చరించకూడదు కదా బీజాక్షరాలని. మరి ఎట్లా? అందుకని హ ర ఉండేటట్టుగా హర, హ ర పక్కన ఈ ఉండేటట్టుగా హరి అనేటటువంటి పేర్లు ఇవ్వడం జరిగింది. అందుకే ఇక్కడ హరిహర విరించాదిభిరపి అని ఎన్నో నామాలుండగా హరిహరుడు అనేటటువంటి నామాలని ఇందులో చెప్పడం జరిగింది. ఇదంతా వ్యక్త శక్తిని సూచించే బీజాక్షరం. హ్రీం అన్నది ఒక శక్తి వ్యక్తమైతే ఎలా ఉంటుందో దాన్ని సూచిస్తుంది. ఆ కారణంగానే ఈ సృష్టి వ్యక్తం అవడానికి మూలమైనటువంటి హార అనేవి మనకు కనపడుతూ ఉంటాయి. ఈ హ్రీంకారం యొక్క సహకారంతోనే వీళ్ళందరూ జగన్మాతని ఆరాధించి ఆవిడ అనుగ్రహం మీద ఆధారపడి తమ యొక్క కర్తవ్యాలని నిర్వర్తిస్తూ ఉంటారు. ఈ శ్లోకంలో ఉన్న భావాలు
మనకి లలితా రహస్యనామ సాహస్రంలో ఉండే కొన్ని నామాలను గుర్తు చేస్తాయి. హరి బ్రహ్మేంద్ర సేవిత, బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ, ఇలాంటి నామాలు ఉన్నాయి కదా మనకి. ఈ నామాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఇక్కడ మనకి ఈ శ్లోకంలో చెప్పారు. అక్కడ ఉన్నవి 1000 నామాలు, ఇక్కడ 100 శ్లోకాల్లో చెప్పారు. ఆ 1000 నామాల యొక్క సారం ఒక్క చోట క్రోడీకరించి ఒక్కొక్క భావానికి సంబంధించినటువంటి నామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఇక్కడ క్రోడీకరించి ఒక్కొక్క శ్లోకంలో ఈయన ప్రతిపాదించడం జరుగుతోంది. అంటే ఒక్క అమ్మను ఆరాధిస్తే దేవతలందరినీ ఆరాధించినట్టే. ఎందుకంటే ఆవిడ పంచబ్రహ్మాసన స్థిత, అది ఆ నామం వచ్చినప్పుడు చెప్పుకుందాం. పంచబ్రహ్మల ఉన్నటువంటి ఆసనం మీద కూర్చుని ఉంటుంది, శివ పర్యంక నిలయ అయి ఉంటుంది, పాదాల దగ్గర బ్రహ్మ ఇంద్ర ఉపేంద్ర ఇత్యాదులందరూ ఆవిడ పాదాల దగ్గర నమస్కారం చేస్తూ ఉన్నారు. అటువంటి అమ్మవారికి నమస్కారం చేస్తే ఆ నమస్కారం ఎంతమందికి చెందుతుంది? సమస్తమైనటువంటి దేవతలకి చెందుతూ ఉంటుంది. ఇంతటి గొప్పదైన అమ్మకి నమస్కరించటం గాని కీర్తించటం కానీ పుణ్యకార్యాలు చేసి ఉండకపోతే ఎట్లా వీలవుతుంది అని పూర్తి చేశారు ఈ శ్లోకాలు. కథం అకృత పుణ్య ప్రభవతి, కృతపుణ్యుడు కాని వాడికి ఎలా కుదురుతుంది ఇది అన్నారు. అనంగానే మన గుండెల్లో రాయి పడిపోతున్నాయి. బాబోయ్, నాకు అమ్మవారికి నమస్కారం చేసి కీర్తించే అధికారం కూడా లేదా? నేను పుణ్యం చేశానా లేదా? ఇలాంటి సందేహాలు. దాంట్లోనే చమత్కారం ఉంది. కృతపుణ్యులు గనకే అమ్మవారికి వాళ్ళు ఇలా 2 చేతులు జోడించి అమ్మా నీకు నమస్కారం అని అనగలుగుతున్నాం, శ్రీమాత్రే నమః అంటున్నాం, అమ్మా నీకు దండం అనగలుగుతున్నాం. అమ్మవారి యొక్క వైభవాన్ని గురించి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం అంటే కొంత పుణ్యం చేసినట్టే కదా, అమ్మను ఆరాధించేటటువంటి అధికారం మనకి లభ్యమైనట్టే కదా. లేకపోతే ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశుల్లో ఆలోచించి నోటితో ఒక మాట పలకగలిగినటువంటి మానవ జన్మ వచ్చింది అంటే ఆ జీవుల కన్నా మనం పై స్థాయిలో ఉన్నవాళ్ళమే కదా. కొంచెం పుణ్యం చేస్తేనే కదా మానవ జన్మ వచ్చింది. ఇలా మానవులు కోటాను కోట్లుంటే కొద్ది మందికే కదా అమ్మవారికి నమస్కారం చేయాలనేటటువంటి ఆలోచన వచ్చింది. అలా వచ్చిన వాళ్ళల్లో మరీ కొద్ది మందికే కదా అమ్మవారిని స్తుతించాలి అనేటటువంటి ఒకానొక మంచి భావన కలిగింది. అంటే పుణ్యం చేశామా? మీరు పుణ్యం చేశారు, మీరు అమ్మకి నమస్కరిస్తున్నారు, అమ్మని స్తుతించడానికి సిద్ధపడుతున్నారు కనుక ఆ పుణ్యాన్ని పెంపొందించుకోండి అని మనకి భుజం తట్టి ఒక ప్రశ్న వేసినట్టుగా ఒక ఆశంస, ఒక ధైర్యం, ఒక ఓదార్పు, ఒక భుజం తట్టడం, ఒక ప్రోత్సహించటం మనకి శంకర్లు ఇచ్చారు. ఎందుకు ఇట్లా ఇవ్వాలి అంటే అప్పుడప్పుడు కొంచెం షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలండి. ఇద్దరిలోకి వెళ్ళిపోతాం. వింటూ వింటూ ఉండి చాలా శ్రద్ధగా వింటున్నాం అనుకుంటాం. ఇంతకు ముందు నువ్వు విన్న వాక్యం ఏమిటి అంటే చెప్పలేం. ఎందుకంటే అది మనసుకు ఉండే లక్షణం అంటే మన లోపం అని చెప్పడానికి వీల్లేదు. హఠాత్తుగా రిజిస్టర్ చేసుకోవడం మానేస్తుంది బ్రెయిన్. అందుకే ఎదురుగా పుస్తకం పెట్టుకోండి, అంటే టెక్స్ట్ అయితే మాత్రం సుమా ఎదురుగా పెట్టుకోండి, చూస్తూ ఉండండి, కంటితో చూడండి, చెవులతో వినండి. ఇవన్నీ కలిపితే కొంతలో కొంత ఆ లక్షణం తగ్గుతుంది. అందుకు చెప్పారు ఇది లోపం అని గాని దోషం అని గాని చెప్పడం కాదు, మనసుకుండే లక్షణం అది. ఏం చేస్తాం? అందువల్ల దాన్ని అధిగమించటానికి చిన్న చిన్న చురకలు, ఒక చిన్న అలా చిటిక అంతే, అంతకన్నా పెద్ద దెబ్బ కూడా కాదు. ఓ చిటిక వేసినట్టు, భుజం తట్టినట్టు. పుణ్యం చేయకపోతే కుదురుతుందా అన్నారు. పుణ్యం చేయకపోతే కుదురుతుందా అంటే ఒక్కసారి అలా కంగారు పడతాం. నాకు కుదురుతుందా అనుకుంటాం. ఓహో కుదిరింది కదా, మీకు కొంచెం పుణ్యం చేసినట్టున్నాను, పర్వాలేదు అనే ధైర్యం వస్తుంది. మనందరం కూడా పుణ్యం చేసుకున్నాం గనకే ఆ జగద్గురువులు తన వాక్కు ద్వారా మనకు అందించినటువంటి ఈ సౌందర్య లహరి శ్లోకాలని చదువుకుందాము, అర్థం చేసుకుందాము అనేటటువంటి ఒక సంకల్పం కలిగింది. ఈ సంకల్పం కలగడానికే ఈ సంకల్పం కలగడమే మనం ఎంతో పుణ్యం చేసుకోవడం వల్ల కలిగి ఉంటుంది అని దీనికి ఉన్న భావాన్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే మనసుకి ఎంత ఊరట కలుగుతుంది, ఎంత ధైర్యం కలుగుతుంది, ఎంత నమ్మకం కలుగుతుంది.
ఇవన్నీ కలిగించారండి. ఎంత గొప్ప అందరూ అనుకుంటారు ఆయన గొప్ప తత్వవేత్త, వేదాంతి, అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అవన్నీ సరే. ఆయన గురించి అసలు విషయం ఒకటి చెప్పుకోలేం. చాలా మంది చెప్పరు. ఏమిటంటే ఆయన గొప్ప కవి. ఎంత గొప్ప అలంకారాలు వాడతారు, ఎంత గొప్ప విశేషాలు ఉపయోగిస్తారు. ఒక్క పదం ఉపయోగించారంటే అది కాక మరొక పదం వాడడానికి వీల్లేదని మహా 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 పండితులు కూడా అంగీకరించి తీరాల్సి ఉంటుంది. ఒక్క పదం వాడడం వల్ల అనేక స్థాయిలలో ఉండేటటువంటి అర్థాన్ని చెప్పడానికి తగి ఉంటుంది ఆ పదం. అటువంటి దాన్ని చెప్తూ ఈ మొదటి శ్లోకంలోనే ఫలశ్రుతి కూడా ఇచ్చారు. ఫలశ్రుతి అంటే మనం ఏదైనా ఒకటి చదివినా, ఒక పని చేసినా దీనివల్ల నాకు ప్రయోజనం ఏమిటి అని ఫలితాన్ని గురించి చెప్పడం. మనం ఏదన్నా వ్రతం చేస్తే ఏమంటాం, దీనివల్ల ఆయురారోగ్యైశ్వర్యాలు వస్తాయని. లేదా మనం ఒక్కొక్క కథ చదివితే మనకి రామాయణంలో గంగావతరణం లాంటి ఘట్టాల దగ్గర వాల్మీకి మహర్షి స్వయంగా ఫలశ్రుతి చెప్పారు. అన్ని చెప్పరు, అన్నిటికీ కొన్నిటికే చెప్తారు. అలా చెప్పినటువంటి సందర్భంలో ఇది చదవడం వల్ల ఈ ప్రయోజనం ఉంటుంది అని చెప్పడం. అది ఎక్కడ చెప్తారు? సాధారణంగా చివరి చెప్తారు. కానీ ఈయన చమత్కారి కదా, గొప్ప కథ అన్నాక అందుకని మొదటి శ్లోకంలోనే చెప్పారు. ఏమిటి? మీకు పుణ్యము లభ్యమవుతుంది అనేటటువంటి మాట. అసలు మీరు పుణ్యాత్ములు గనకే మీరు చదవగలుగుతున్నారు, మీకు దీన్ని పెంపొందించుకునేటటువంటి అవకాశం ఉంది. అమ్మవారి సౌందర్యాన్ని వర్ణించే ఈ కావ్యాన్ని శివ అనేటటువంటి నామంతో మొదలుపెట్టారు. శివ ఎవరండి? అమ్మవారైతే శివ, అయ్యవారైతే శివ. అంటే శివుడితో ప్రారంభించారు. అమ్మవారితో కదా ప్రారంభించాలి, శివుడితో ప్రారంభించటం ఏమిటి? వెంటనే మనకు కొంతమంది ఉంటారు కదా, పురుషులకు ఆధిక్యం ఇచ్చారు అని చెప్పి కంఠాలకి ఇలా ఉరేసుకోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు. వాళ్ళందరికీ సందేహం వస్తుంది, వాళ్ళందరూ వాదించడానికి అవకాశం కూడా ఉంటుంది. ఇది ఈ కృతిలో మొదటి మాట శివ అయితే 100వ శ్లోకంలో ఉన్న చివరి 2 మాటలు స్తుతిరియం. దీన్ని నతిరియం అనేటటువంటి పాఠాంతరం కూడా ఉందండి. శివ స్తుతిరియం, శివుడికి సంబంధించిన స్తుతే. శివుడికి సంబంధించిన స్తుతి చేస్తే ఏమవుతుంది? అది అమ్మవారి సౌందర్యం. శివుడికి ఆకృతి ఉంది ఏమిటి? కాకపోతే మనమే ఆయన ఆరాధించాలంటే ఏమీ లేదు అనుకుని ఓ గుర్తు పెట్టుకున్నాం. ఆ గుర్తుకే సంకేతం. సంకేతం అంటే లింగం. లింగము అన్న పదానికి సంకేతము, గుర్తు అని అర్థం, అంతే, అంతకన్నా ఇంకేం లేదు. అంటే దానికి వేరే లీయతే గమ్యతే ఇది లింగం అని దానికి వ్యుత్పత్తి అర్థం ఇచ్చారు. కానీ లింగం అన్న దానికి సామాన్య అర్థం ఏమిటంటే గుర్తు అని. అటువంటి గుర్తుగా ఇవ్వబడినటువంటిది ఏదైతే ఉందో అది మనం ఏదో ఒక గుర్తు పెట్టుకోవడమే తప్పేం లేదు. దాన్ని వర్ణిస్తే ఏమవుతుంది? అయ్యవారికి గుర్తు ఏదైతే ఉందో దాన్ని గురించి వివరణ చెప్తే అమ్మవారు. ఆయన కనపడ్డండి, కనపడాలంటే అమ్మవారు కనపడాల్సిందే. వ్యక్తం అవ్వంగానే అమ్మవారిగా మారిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన పురుషుడు, ఈవిడ ప్రకృతి. ప్రకృతినే చూడగలం, లోపల ఉన్నటువంటి దాన్ని మనం చూడడం కష్టం అవుతుంది. అందుకని ఈ 99 శ్లోకాలలో చెప్పబడినటువంటి వర్ణించబడిన శివుడికి నమస్కారం అని అర్థం అండి. నతిరియం అని చివరి చెప్పేటటువంటిది. అంటే వాళ్ళిద్దరికీ భేదం లేదు. అమ్మవారి సౌందర్యం అంతా శివస్తు, శివుణ్ణి స్తుతిస్తే అమ్మవారు అవుతారు అని ఈ చెప్పబడిన సత్యం ఏదైతే ఉందో అది సౌందర్య లహరి పూర్తిగా చదివితే అర్థమవుతుంది. అవ్యక్తుడైనటువంటి సదాశివుడి యొక్క వ్యక్త రూపం అమ్మ అనే పరమసత్యాన్ని ఈ కృతి ఆద్యంతాలలో చూపించి, అంటే చివర ఏముందో కూడా తెలుసుకోవాలనే కుతూహలం కలిగేటట్టుగా మొదటి శ్లోకాన్ని వారు చెప్పడం జరిగింది. చాలా నిగూఢంగా గొప్ప కథ అన్నాను కదా. ఎవరైనా సంస్కృతంలో పరిశోధన చేసే వాళ్ళు ఉంటే సంస్కృత సాహిత్యం మీద సౌందర్య లహరిలో ఉన్న కవితా సౌందర్యం మీద చేయొచ్చు, సౌందర్య లహరిలో ఉన్న ప్రతీకల మీద చేయొచ్చు, సౌందర్య లహరిలో ఉన్న అలంకారాల మీద చేయొచ్చు. ఇలా అనేక అంశాల మీద పరిశోధన చేసి పిహెచ్డి పట్టాలు పొందడానికి తగినంతటి కవితా సామాగ్రి సౌందర్య లహరిలో మనకి కనపడుతూ ఉందండి. ఈ రచనని
అంటే ఈ రచనలో ఉన్న శ్లోకాలని మనం ఎంత భావన చేస్తే అంత లోతైన అర్థాలు కనపడతాయి. భావన అంటే దాన్ని మనలో ఇంకించుకోవడం, అది మనమైపోవడం, అదే భావన. దాన్నే ఇంకా వివరంగా భవానీతి అనేటటువంటి శ్లోకంలో బాగా చెప్పారు. అమ్మవారి నామాల్లో ఒకటి భావనాగమ్య. ఇది ఎక్కడ దీంట్లో చెప్తారు, అష్టోత్తర నామాల్లో ఉంటుంది. భావనాగమ్య ఏ నమో నమః అని అమ్మవారి యొక్క నామాలు చెప్తారు. ఇందులో కూడా ఉంది భవాని, భావనాగమ్య, భవారణ్య కుఠారిక అనే నామం కనపడుతుంది. అంటే అమ్మవారు భవాని, భావనాగమ్య, భవారణ్య కుఠారిక. ఈ భావన అనేది ఒకదాన్ని మనలో పూర్తిగా ఇంకేటట్టుగా చేసుకోవడానికి భావన అంటారు. ఉదాహరణకి భావన అల్లం, భావన జీలకర్ర ఇలాంటి పదాలు మనం వింటూ ఉంటాం. ఆయుర్వేదంలో భావన చేయడం అనే పదం పడతారు. అంటే ఒక తత్వం మరొక దానిలో పూర్తిగా ఇమిడిపోవడం. నిమ్మరసంలో సైంధవ లవణం వేసి జీలకర్ర నానబెట్టి పగటి పూట ఎండలో కాక నీడను ఆరబెట్టి మళ్ళీ రాత్రి నానబెట్టి మొత్తం నిమ్మరసం అంతా జీలకర్రలో ఇంకిపోయేటట్టుగా చేస్తారు. అప్పుడు జీలకర్ర ఉంది, కానీ దాంట్లో నిమ్మరసం ఏది? భావన. ఈ ప్రక్రియకి భావన అని పేరు. అమ్మవారి యొక్క లక్షణాలు మనం భావన చెయ్యగా 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 మనలో ఇంకిపోవాలి, పూర్తిగా కలిసిపోవాలి, రక్తగతమైపోవాలి, కణగతమైపోవాలి, ప్రాణగతమైపోవాలి, ఆత్మగతమైపోవాలి. అలా అయిపోయేటట్టుగా చేసే ఒక ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి భావన అని పేరు. అమ్మవారి యొక్క ప్రతి లక్షణాన్ని అలా భావన చేసినప్పుడే పూర్తిగా మనకి పంట పట్టడం అన్నది జరుగుతుంది. అమ్మవారు భావనాగమ్య. మనం అమ్మవారి గురించి భావన చేద్దాం. రోజుకు ఒక కొత్త ఆలోచనతో భావన చేసుకుంటూ రోజంతా భావనలో గనక ఉన్నట్టయితే కొంతన్నా మనకి వంట పట్టడం జరుగుతుంది. మామూలు భాషలో దరిదాపుల్లో ఉందా అర్థం పూర్తని చెప్పలేం, కానీ భావనాగమ్య అనేటటువంటి దానికి వంట పట్టించుకుంటేనే అందేటటువంటిది అని అర్థం. వంట పట్టించుకునే ప్రయత్నం చేద్దాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. స్వస్తి.